హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మ్ క్రిష్. ఇప్పుడే విజయ్ తలపతి గోట్ మూవీ చూడడం జరిగింది. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ గ్రేట్ గా ఉందా లేదా అని చెప్పుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని, బెల్ ఐకాన్ ని నొక్కి పెట్టుకోండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ మూవీ విషయానికి వస్తే, మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ట్రైలర్ చూసినప్పుడు కంప్లీట్ గా పోయిండే. అసలు మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ నాకు లేకుండే. అండ్ వెంకట్ ప్రభు ప్రీవియస్ మూవీస్ చూసి బాగుంటదేమో మూవీ అని చిన్న ఆశ ఉండే. ఆ ఆశని వెంకట్ ప్రభు థియేటర్ లో టార్చర్ పెట్టి చంపి బొందబెట్టినాడు. మూవీ కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది నన్ను. అండ్ మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేసుకుంటే, ఓ ఫాదర్ అండ్ సన్ ఉంటాడు. ఫాదర్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో ఏజెంట్ గా ఉంటాడు. ఆల్రెడీ ప్రీవియస్ గా ఒక మిషన్ ఉంటది. ఆ మిషన్ ఫ్యూచర్ లో ఫాదర్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది అండ్ సన్ కూడా ఆ మిషన్ లో ఎట్లా ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళిద్దరు కలిసి ఆ మిషన్ ని ఎట్లా కంప్లీట్ చేసినారు అనేది మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ నెగటివ్స్ గురించి మాట్లాడితే, స్క్రీన్ ప్లే అస్సలు బాగాలేదు అండ్ కంప్లీట్ మూవీ అస్సలు ఇంట్రెస్టింగ్ గా లేకుండే అండ్ ప్రెడిక్టబుల్ స్టోరీ ఉండే అండ్ అస్సలు లాజిక్స్ లేకుండా చాలా వరకు. యాక్షన్ కూడా అదే పాత చింతకాయ పచ్చడి, నథింగ్ న్యూ. అదే ఇంతకు ముందు చాలా మూవీస్ లో చూసిన యాక్షన్ అండ్ క్యారెక్టర్స్ కూడా అండ్ మూవీలో నడుస్తున్న సిచ్యువేషన్స్ కూడా కంప్లీట్ గా ఫోర్స్ గా క్రియేట్ చేసినట్టు అనిపించింది. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే, కొంత మేరకు బీజిఎమ్స్ పర్లేదు అనిపించిన, సాంగ్స్ అసలు డిసప్పాయింటెడ్ చాలా వరకు. అండ్ ఇంకో పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే, మూవీని ఎంత సాగదీయాలో అంత సాగదీసిరు. 3 గంటల మూవీ చాలా వరకు ట్రిమ్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ చాలా కష్టంగా కంప్లీట్ అయింది. ఇంటర్వెల్ బాగా అనిపించింది అండ్ సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని ట్విస్ట్ తోని, కొంచెం లాగ్ సీన్ తోని ఇంటర్వెల్ కంప్లీట్ చేసినారు. అండ్ ఫ్యాన్ స్టఫ్ బాగుంది. ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు చాలా వరకు. విజయ్ తలపతిని స్క్రీన్ లో అన్ని రకాలుగా చూసి ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ తమిళ ఆడియన్స్ కొంతమంది ఎంజాయ్ చేస్తారు. నార్మల్ ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అవుతారు మూవీకి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. అండ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే, ఎవరికి ఇచ్చిన రోల్స్ లో వాళ్ళు బాగానే చేస్తారని చెప్పొచ్చు. బాగా ఎవరి క్యారెక్టర్ కూడా సూపర్ గా ఉంది అని అనిపించే రోల్స్ ఎవరికి పడలేదు. అండ్ విజయ్ తో సహా విజయ్ డిఫరెంట్ గా కనపడడం బాగుంది. అది ఫ్యాన్స్ కి చాలా బాగా నచ్చుద్ది. ఓ నార్మల్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తాడు. మూవీలో ఏదైనా బాగుంది అని చెప్పుకోవాలి అని అనుకుంటే, ఇంటర్వెల్ బాగుంది అండ్ సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ ట్విస్ట్ బాగుంటాయి. సెకండ్ హాఫ్ లో స్టోరీని టేకప్ చేసిన విధానం బాగుంది. అండ్ మూవీలో స్పెషల్ గా ఫ్యాన్స్ కోసమే కొన్ని సీన్స్ ఉన్నాయి అని అనిపించింది. కొన్ని ఫ్యాన్స్ స్టఫ్ అంటారు కదా, అవి కొంచెం బాగుంది అని అనిపించింది. అండ్ ఈ మూవీ చూడాలా వద్దా అంటే, డబ్బుల వరకు ఊరికే రావు. టైం ని, మనీని మనం కాపాడుకోవాలి. అండ్ దిస్ ఇస్ మై రివ్యూ ఆన్ గోట్ మూవీ, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. అండ్ ఈ మూవీ మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ లో పెట్టడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని అండ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. సైనింగ్ ఆఫ్ ఫిల్మ్ క్రిష్.